హాయ్ అండి. దోసపిండితో బోండాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్ట్గా చాలా బాగుంటాయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందు ఒక కప్పు నిండా దోసపిండి, అలాగే అదే కప్పు నిండా గోధుమ పిండి, టేస్ట్కి తగ్గ సాల్ట్, ఒక చిన్న కప్పు నిండా పెరుగు వేసుకొని నీట్గా కలిపేసుకోవాలి. మనకు కావాలంటే మజ్జిగ కూడా పోసుకోవచ్చండి. మజ్జిగ పోసుకుంటే దానికి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నేనైతే పెరుగు వేసుకున్నా కాబట్టి దానిలోపల కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. నీట్గా కలిపేసుకొని ఉండలు లేకుండా మూత పెట్టి ఒక 2 గంటలు పక్కకు పెట్టేసుకోవాలి. అందులో చిన్న స్పూన్లో బేకింగ్ సోడా వేసుకొని నీట్గా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలండి. ఒకవేళ థిక్గా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. నీట్గా వాటర్ యాడ్ చేసేసి ఫుల్ బీట్ చేయాలండి. దాన్ని మెత్తగా అస్సలు ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకొని వేడి వేడి ఆయిల్లో చూపిస్తున్న విధంగా బోండాలు మొత్తము ఆయిల్లో వేసుకోవాలి. ఫుల్ ఒకటేసారి డార్క్గా ఫ్రై చేసుకోకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసేసి మళ్ళీ సెకండ్ టైం కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. సెకండ్ టైం కూడా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా లోపటేమో సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఒకటేసారి ఫ్రై చేసుకుని తింటే చాలా మెత్తగా ఉంటాయండి. సెకండ్ టైం కూడా మనము ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. లోపట సాఫ్ట్గా, పైనేమో క్రిస్పీగా. ఇవి పల్లి చట్నీలో, కొబ్బరి చట్నీలో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మనము దోసపిండితోటే కాకుండా ఇడ్లీ పిండితోటి, అలాగే మైదా పిండితోటి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మొదటిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్రీతిస్ కిచెన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో కండి. ఈ బోండాలు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.